అమరావతిలో ప్రపంచ స్థాయి నగరం కట్టాలి అని మొదటి విడత 55,000 ఎకరాలకు పైగా భూమినైతే సేకరించి పెట్టుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కెళ్ళాలి. అది 40,000 ఎకరాల పైన కావాలన్నారు. 35,000 ఎకరాలన్నారు. అండ్ ఇప్పుడైతే రెండో విడతలో ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20,000 ఎకరాల వరకు ఏమో ల్యాండ్ పూలింగ్‌కి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి ఆ ప్రాసెస్ అయితే మొదలెట్టారు. దేనికంట అంతర్జాతీయ విమానాశ్రయం అట, రైళ్ళ దానికి చెబుతూ వచ్చారు మొత్తం మీద అయితే అది కావాలి అని. ఈరోజు ఒక రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం ఒక కార్యాలయాన్ని కూడా స్టార్ట్ చేశారట. ఆ తర్వాత రైతుల అంగీకార పత్రాల కోసం అని చెప్పి తుళ్ళూరు మండలం వడ్డమానులో ఈరోజు మంత్రి నారాయణ గారు, స్థానిక తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు అక్కడికి వెళ్ళారు. రైతుల అంగీకార పత్రం అని ఆ సభ నిర్వహించారు రైతులతోటి. సో మొత్తం మీద రైతుల నుంచి ఒక అనూహ్యమైన వాదన అయితే, అనూహ్యమైనటువంటి ఆర్గ్యుమెంట్ అయితే వాళ్ళ నుంచి కనిపించింది. మొదటి విడత 50,000 ఎకరాల పైగా సేకరించారు, తీసుకున్నారు ల్యాండ్ పూలింగ్ అని. ఇప్పుడు ఏం డెవలప్మెంట్ చేశారో చెప్పండి. ఆ తర్వాత రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం వస్తురు అని రైతులు నేరుగానే మొహం మీద అడిగేశారు. ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ అయితే 3 ఏళ్లలో మొత్తం డెవలప్ చేసేస్తాం, మూడేళ్లలో బ్రహ్మాండంగా మీ చేతిలో పెడతామని మంత్రి ఎమ్మెల్యే చెప్పారట. 3 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు టైం తీసుకోండి. 5 ఏళ్లలో పూర్తి చేసి మొత్తం ఇచ్చేస్తాం, లేకపోతే నష్టపరిహారం కట్టిస్తామని ప్రభుత్వం వైపు నుంచి మాకు అధికారికంగా అగ్రిమెంట్ చేయండి అని అడిగారట. అనూహ్యమైన ఆర్గ్యుమెంట్ వాళ్ళ దగ్గర నుండి. అవును, 3 ఏళ్ళు అంటున్నారు కాదు, 5 ఏళ్ళు తీసుకోండి. 5 ఏళ్లలో మొత్తం మా చేతిలో పెడతారు అని చెప్పి డెవలప్ చేసి ప్రభుత్వం నుంచి అగ్రిమెంట్ ఇవ్వండి. 5 ఏళ్ళు కాకుంటే మాకు నష్టపరిహారంగా చెల్లిస్తాం అదనంగా అని. ఒక్కసారికి మేము ఇంత కరాఖండిగా చెబుతూ ఉన్నాం కదా 3 ఏళ్లలో అయిపోతుందని వాళ్ళు. అవును, ఫస్ట్ విడతలో కూడా ఇలానే చెప్పారు కదా, అది ఏమైందో చెప్పండి. ఇప్పుడు అది ఎక్కడుండేది అక్కడే ఉంది. ఇప్పుడే మళ్ళీ రెండో విడత అంటున్నారు. మళ్ళీ మేమేమైపోవాలి, మేము రోడ్డున పడిపోవాలా అని భూములు ఇవ్వాల్సిన రైతుల దగ్గర నుంచి అయితే ప్రతిఘటన ఎదురైనట్లే. బట్ ఇక్కడ ఒకటైతే క్లియర్, నారాయణ గారు స్థానిక ఎమ్మెల్యేనో లేకుంటే పైన ముఖ్యమంత్రి గారు అందరూ అయితే చాలా ఫిక్స్ అయి ఉన్నారు. ఏమైనా కూడా ల్యాండ్ పూలింగ్ వాళ్ళు ముందే చెప్పారు కదా, మీరు ఇస్తారా లేకుంటే మా అధికారాన్ని ఉపయోగించి మరో మార్గంలో తీసుకోవాల్సి ఉంటుందా. కరాఖండిగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వీళ్ళు ఎన్ని ప్రతిఘటనలు, ఎన్ని ఎదురు మాటలు ఏది కనిపించినా ఏదో తాత్కాలికంగా వినిపించడమే కానీ వాళ్ళు ఒకసారి తీసుకోవాలని కూడా తీసేసుకుంటారు. మొదటి విడతలో తీసుకున్నప్పుడేమో ప్రపంచ స్థాయి నగరం కడతామన్నారు. మొన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అది మున్సిపాలిటీగా మిగిలిపోతుంది, మీరు మళ్ళీ భూములు ఎత్తారే అని ఇంకో పాట ఎత్తుకున్నారు. పోయి మొత్తం మీద ఏం చేస్తారో ఈ అమరావతి అనే ప్రాజెక్ట్ అయితే అర్థం కావట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా దాని చుట్టూనే కేంద్రీకరింపబడింది. వీళ్ళు పాలకులందరూ దాని మీదనే ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఏమో మరి అంత ఆశలు రాష్ట్రం కోసమా వాళ్ళ వ్యక్తిగత ఆశలో తెలియదు మరి.